Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Managerial Economics. ఈ మేనేజీరియల్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్లో బీబీఏ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ మేజర్ పేపర్గా ఉంటుందండి. అంటే 5 యూనిట్స్ ఉంటాయి. ఈ మేనేజీరియల్ ఎకనామిక్స్తో పాటు మీకు బిజినెస్ లా అనే సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అది కూడా మేజర్ సబ్జెక్టే. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ మేనేజీరియల్ ఎకనామిక్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్. ఈ లిస్ట్ చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. అండ్ పాస్ అవ్వడమే కాదు, మీకు ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. అండ్ నేను ఇచ్చిన లిస్ట్ ఓన్లీ పాస్ అవ్వడానికే కాదు, మీరు టాపర్ అయినా, మీరు క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్ విత్ చాయిస్ అటెంప్ట్ చేసేయాలన్నా, ఫుల్ సిలబస్ కవర్ చేసేయాలి అన్నా మీకు ఈ లిస్ట్ యూజ్ అవుతుంది. స్టూడెంట్స్కే కాదు, మీరు ఒక ఫ్యాకల్టీ అయినా ఈ లిస్ట్ మీరు మీ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది. యాజ్ యూ ఆల్ నో, మన ఛానల్లో డిగ్రీకి సంబంధించిన పీడిఎఫ్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఆల్రెడీ నా ఛానల్ని అప్రోచ్ అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. బట్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే యూ కెన్ ట్రస్ట్ దిస్ ఛానల్. నేను 6 ఇయర్స్గా రన్ చేస్తున్నాను. ప్రతి స్టూడెంట్ నా ఛానల్లో పీడిఎఫ్స్ కానీ వీడియోస్ కానీ హెల్ప్ అయ్యాయని నాకు చాలా కమెంట్స్ చేశారు. ఈ మేనేజీరియల్ ఎకనామిక్స్ సబ్జెక్ట్కి కూడా నేను ఫుల్ పీడిఎఫ్ సింపుల్ లాంగ్వేజ్లో, సింపుల్ సెటెడింగ్స్తో, ఎగ్జాంపుల్స్ యూస్ చేసి, డయాగ్రామ్స్ యూస్ చేసి మీకు నోట్స్ ప్రిపేర్ చేశాను. మీరు ఎగ్జామ్ ముందు నేను ఇచ్చిన పీడిఎఫ్ రెఫర్ చేసినా మీకు మంచి మార్క్స్ వస్తాయి. మీరు ఈజీగా ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. బట్ ద పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ. మీకు ఫుల్ 5 యూనిట్స్ నోట్స్ పీడిఎఫ్, వెరీ ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్, మోడల్ పేపర్, ప్రీవియస్ పేపర్ ఇవన్నీ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. మీరు జస్ట్ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మీకు పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఏ టైం అయినా నేను రిప్లై ఇవ్వగలుగుతాను. కొంచెం లేట్ అయినా మీకైతే కంపల్సరీ రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈ సబ్జెక్టే కాదు, మీకు డిగ్రీలో ఏ సెమిస్టర్ అయినా లేదా ఏ యూనివర్సిటీ అయినా ఏ సబ్జెక్ట్కి ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్, 5 యూనిట్స్ నోట్స్ లేదా ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, మేనేజీరియల్ ఎకనామిక్స్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఏంటో చూద్దాం. యూనిట్ 1 చూసుకుంటే వెరీ సింపుల్. ఓన్లీ 3 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. మీరు 10 మార్క్స్ 4 మార్క్స్ కూడా కవర్ చేసేయచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. First one, define managerial economics and explain the scope of managerial economics. మీరు managerial economics definition కంపల్సరీ చదవండి. అది ప్రతి క్వశ్చన్కి మీకు యూజ్ అవుతుంది. మీకు ఒక ఎగ్జామ్ టిప్ అండి. మీరు స్కోప్కి ఏదైతే ఆన్సర్ లేదా ఏదైతే సెడెడింగ్స్ చదువుతారో సేమ్ కాన్సెప్ట్ మీరు రోల్ ఆఫ్ మేనేజీరియల్ ఎకనామిక్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ అనే కాన్సెప్ట్కి కూడా మ్యాచ్ చేసి రాసేయచ్చు. అండ్ ఇంకా సిలబస్లో మీకు అప్లికేషన్స్ ఆఫ్ మేనేజీరియల్ ఎకనామిక్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఈ కాన్సెప్ట్కి కూడా మీరు స్కోప్కి ఏదైతే ఆన్సర్ చదువుతారో అదే రాసేయచ్చు. ఇదే కాదండి, మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజీరియల్ ఎకనామిక్స్ లేదా బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ లేదా ఫంక్షన్స్, ఈవెన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మేనేజీరియల్ ఎకనామిక్స్ అని అడిగినా మీరు సేమ్ ఆన్సర్ రాసేయచ్చు. అండ్ ఇంకా స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రతి కాన్సెప్ట్కి ఒకటే ఆన్సర్ యూజ్ అవుతుంది. పీడిఎఫ్లో నేను ఇచ్చిన ఆన్సర్ అయితే పర్ఫెక్ట్గా అన్ని కాన్సెప్ట్స్కి మ్యాచ్ అయిపోతుంది. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది నేచర్ ఆఫ్ మేనేజీరియల్ ఎకనామిక్స్. మనకి నేచర్ని క్యారెక్టరిస్టిక్స్ అని కానీ ఫీచర్స్ అని కానీ అడుగుతారు, అప్పుడు కూడా సేమ్ ఆన్సర్ రాసేయచ్చు. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఈ 3 క్వశ్చన్స్ మీరు చదివితే మీరు ఈజీగా క్వశ్చన్ పేపర్లో యూనిట్ 1 రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయచ్చు. ఇంకొక కాన్సెప్ట్ ఉంది, మీకు టైం ఉంటే ఈ కాన్సెప్ట్ కూడా చదవండి. ఎస్పెషల్లీ మీరు టాపర్ అయితే ఈ కాన్సెప్ట్ కూడా కవర్ చేసేయండి. అదేంటంటే ఎక్స్ప్లెయిన్ ది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజీరియల్ ఎకనామిక్స్. ఇది 10 మార్క్స్ కి ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీకు 5 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ 5 ప్రిన్సిపల్స్ విడిగా 5 మార్క్స్ లో అడగచ్చు. ఇప్పుడు యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2లో టోటల్ గా 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 6 కాన్సెప్ట్స్ లో వెరీ ఇంపార్టెంట్ గా 3 క్వశ్చన్స్ చదువుకోండి. ఆ 3 ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, what is the definition of demand and explain determinants of demand. Determinants అన్న factors affecting demand అన్న ఒకటే ఆన్సర్ రాసేస్తారు. అండ్ నేను పీడిఎఫ్లో ఒక
సింపుల్ ఆన్సర్ మీకు ప్రిపేర్ చేశాను. అండ్ అదే ఆన్సర్ మీకు లా ఆఫ్ డిమాండ్ అని అడిగినా, థియరీ ఆఫ్ డిమాండ్ అని అడిగినా యూజ్ అవుతుంది. సో ఒకటే ఆన్సర్ 4 కాన్సెప్ట్స్‌కి మ్యాచ్ చేసి రాసేయొచ్చు. ఎస్పెషల్లీ నేను పీడిఎఫ్‌లో ఇచ్చిన ఆన్సర్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. సెకండ్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే మీరేంటో చదువుకొని దాంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ కొంచెం ఇన్ డెప్త్‌గా చదువుకోవాలి. ఇన్కమ్ ఎలాస్టిసిటీ, ప్రైస్ ఎలాస్టిసిటీ, క్రాస్ ఎలాస్టిసిటీ. ఈ 3 కాన్సెప్ట్సే మీకు 5 మార్క్స్‌లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇన్ డెప్త్‌గా చదువుకోండి. థర్డ్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ ది మెథడ్స్ ఆఫ్ మెజర్‌మెంట్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ. మీకు మెథడ్స్‌నే మెజర్‌మెంట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని అడుగుతారు. అప్పుడు కూడా మెథడ్స్ రాసేయొచ్చు. ఫోర్త్ క్వెషన్, డిమాండ్ ఫోర్కాస్టింగ్ టైప్స్. ఇది మీకు టైం ఉంటే చదవండి. నెక్స్ట్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఫస్ట్ క్వెషన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిమాండ్ అన్నమాట. ఇది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు. లాస్ట్ ఎక్స్‌ప్లెయిన్ లా ఆఫ్ సప్లై. ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. మీకు చెప్పిన ఫస్ట్ 3 క్వెషన్స్ మాత్రం కంపల్సరీ చదవండి. నౌ థర్డ్ యూనిట్లో టోటల్‌గా చూసుకుంటే 7 కాన్సెప్ట్సే ఉన్నాయి. మీరు టాపర్ అయితే 7 కాన్సెప్ట్స్ కూడా చదివేయండి. బట్ ఫస్ట్ 4 క్వెషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. మీకు విడిగా మార్జినల్ యుటిలిటీ 5 మార్క్స్ కూడా అడగచ్చు. సెకండ్ వన్, ఎక్స్‌ప్లెయిన్ లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యుటిలిటీ. థర్డ్ వన్, ఎక్స్‌ప్లెయిన్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఇది కూడా 10 మార్క్స్ లేదా 5 మార్క్స్‌కి వెరీ ఇంపార్టెంట్. ఎంఆర్ఎస్ అని కూడా అడగచ్చు. ఫోర్త్ వన్, ఎక్స్‌ప్లెయిన్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. ఇండిఫరెన్స్ కర్వ్స్ అని మీకు 5 మార్క్స్‌లో కూడా అడగచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ బడ్జెట్ లైన్ అండ్ కన్స్యూమర్ ఈక్విలిబ్రియం. టైం ఉంటే ఈ కాన్సెప్ట్ కూడా చదవండి. కన్స్యూమర్ ఈక్విలిబ్రియం అనేది 5 మార్క్స్‌లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఎక్స్‌ప్లెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఇన్కమ్ అండ్ ప్రైజెస్ ఆన్ కన్స్యూమర్ ఈక్విలిబ్రియం. ఇదంత ఇంపార్టెంట్ కాదు. బై ద వే మీకు టోటల్ యూటిలిటీ అని 5 మార్క్స్‌లో అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫోర్త్ యూనిట్ చూద్దాం. ఫోర్త్ యూనిట్లో కూడా టోటల్‌గా 7 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందులో 5 క్వెషన్స్ మెయిన్‌గా చదువుకోవాలి. రిమైనింగ్ 2 వదిలేసినా పర్వాలేదు. ఫస్ట్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్. సెకండ్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఇది కూడా 10 మార్క్స్‌కి ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఎక్స్‌ప్లెయిన్ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్స్. మనకి కొన్ని మార్కెట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవి మీకు వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్. అన్ని కలిపి 10 మార్క్స్‌కి కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఎక్స్‌ప్లెయిన్ ఎకనామీస్ అండ్ డిసెకనామీస్ ఆఫ్ స్కేల్. ఎకనామీస్ అని కానీ డిసెకనామీస్ అని కానీ 5 మార్క్స్‌లో అడిగే ఛాన్స్ ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఈ క్వెషన్స్ మాత్రం మెయిన్‌గా చదువుకోండి. ఇంకా ఫోర్త్ యూనిట్లో రిమైనింగ్ క్వెషన్స్ ఏంటంటే, ఎక్స్‌ప్లెయిన్ కాస్ట్ కాన్సెప్ట్స్. మనకి కొన్ని కాస్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిల్నే టైప్స్ ఆఫ్ కాస్ట్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ కాస్ట్ కర్వ్స్ ఇన్ షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్. ఈ 2 క్వెషన్స్ మీకు టైం ఉంటే మీరు టాపర్ అయితే మాత్రమే చదవండి. రిమైనింగ్ వాళ్ళు ఫస్ట్ 5 క్వెషన్స్ అట్లీస్ట్ 4 క్వెషన్స్ అయినా కంపల్సరీ చదవండి. ఇప్పుడు ఫైనల్‌గా 5th యూనిట్ చూద్దాము. 5th యూనిట్‌లో టోటల్‌గా 6 కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఇందులో 4 వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ది మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అన్న సేమ్ కాన్సెప్ట్ రాసేయచ్చు. సెకండ్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ థియరీస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. దీన్నే మనకి క్లాసికల్ అండ్ కినీసిన్ వ్యూస్ అని కూడా అడగచ్చు. నెక్స్ట్, ఎక్స్‌ప్లెయిన్ మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్ ఫర్ మేనేజర్స్. మ్యాక్రో ఎకనామిక్స్ అని అడిగినప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ రాయొచ్చు. లేదా రిలవెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఫర్ మేనేజీరియల్ డెసిషన్ మేకింగ్ అన్న సేమ్ ఆన్సరే వస్తుంది. ఇప్పుడు 5 మార్క్స్‌లో ఏం అడిగే ఛాన్స్ ఉందంటే, మీకు 5 మార్క్స్‌లో బిజినెస్ సైకిల్ అనే కాన్సెప్ట్ ఉంది. అది 5 మార్క్స్‌కి అడగొచ్చు. ఇన్ కేస్ 10 మార్క్స్‌కి అడిగినా సేమ్ కాన్సెప్ట్ కొంచెం ఎక్స్పాండ్ చేసి రాయాలి. 4 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ 5 మార్క్స్‌లో ఇంకా మీకు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అని అడుగుతారు.
మనకి నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అంటే జిఎన్పి, జీడిపి, ఎన్డిపి, ఎన్ఎన్పి ఇలా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 4 మీకు విడిగా 5 మార్క్స్‌లో అడిగే ఛాన్స్ ఉంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా లాస్ట్‌లో ఎక్స్‌ట్రాగా మనకి ఇంకో క్వెషన్ ఇచ్చారు. రోల్ ఆఫ్ గవర్నమెంట్ పాలిసీస్ ఇన్ ఎకనామిక్ స్టెబిలైజేషన్. ఇది ఎక్స్‌ట్రా మీకు టైం ఉంటేనే చదవండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మేనేజీరియల్ ఎకనామిక్స్. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్. నాకు తెలిసి చాలా తక్కువ క్వెషన్సే మీకు ఇచ్చాను. ఎస్పెషల్లీ రెడ్ మార్క్‌లో ఉన్న క్వెషన్స్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఎకనామిక్స్ అంటే కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంత ఈజీగా ఉండదు. మెయిన్‌లీ మనకి ఇంటర్‌లో సీఈసీ లేదా ఎంఈసీ గ్రూప్ అయితే పర్వాలేదు గానీ, ఎంపీసీ, బైపీసీ బ్యాక్‌గ్రౌండ్‌కి కొంచెం మేనేజరియల్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ కష్టంగానే అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కంపల్సరీ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ తీసుకుంటే మంచిది. ప్రైస్ ఎక్కువైనా పర్లేదు మేడం, మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఏ కాన్సెప్ట్ అయినా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటే వాట్సాప్ చేయండి. మీకు వీడియోస్ ప్రైస్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో బిజినెస్ లా సబ్జెక్ట్‌కి కూడా వెరీ ఐఎంపీ క్వెషన్స్ లిస్ట్ షేర్ చేస్తాను. ఎన్ని క్వెషన్స్ చదివితే మీకు సరిపోతుంది? టాపర్ అయితే ఏమేమి చదవాలి? ఏమేమి స్కిప్ చేయొచ్చు? మీకు సింపుల్‌గా చెప్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూప.